హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము గుడికి వెళ్తున్నామండి. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది. అలాగే కడప డిస్టిక్కి నెల్లూరు డిస్టిక్కి బార్డర్లో ఉంటుందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ గుడిలో లక్ష్మీ నరసింహస్వామి, అలాగే చెంచు లక్ష్మి, అలాగే ఆది లక్ష్మి ఉంటారండి. ఈ టెంపుల్ మెయిన్ ఇక్కడ పెంచలకోనలో. ఈ గుడి మొత్తం ఏంటంటే చుట్టూ ఏంటంటే అడవి ఉంటుందండి. మొత్తం అడవినే అనమాట. గుడి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా షాప్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ప్లస్ అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి. మనం స్టే చేయొచ్చు. స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అడవులు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాపూర్ తర్వాత మొత్తం ఘాట్ రోడ్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే నేను మొత్తం షూట్ చేసేసాను. ఓకేనా. ఘాట్ రోడ్ మధ్యలోనే కొంచెం వ్యూ బాగుంటే మేము ఇక్కడ కార్ ఆపేసి వీడియోస్ తీసుకున్నాము. అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నామండి. చాలా బాగుంది. ఇవి కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ అనమాట. ఇలాగే సేమ్ గుడి దగ్గర కూడా ఉంటుంది. అక్కడ కూడా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్లస్ అలాగే కొంచెం గుడి దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి అయితే వెళ్ళలేదు మేము. మొత్తం చుట్టి అడవే అండి. అందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ నైట్ స్టే చేస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. కానీ ఈసారి అయితే మేము స్టే చేయడం లేదు. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసాము. చూసారు కదా వాటర్ అంతా ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని మేము మళ్ళీ వెళ్ళిపోయాము. ఇది మొత్తం ఘాట్ రోడ్ అండి. చూసారు కదా, ఇక్కడ ఏమి విలేజెస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ గుడి మాత్రమే ఉంటుంది. గుడి దగ్గర కొన్ని ఇప్పుడు షాప్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే అవి కూడా లేవంట. ఈ గుడి వచ్చేసి 700 years బ్యాక్ కట్టించారంటండి. అప్పటి నుంచి ఉందని తెలుసు. ఇప్పుడు ఇంకా చాలా చేంజ్ చేశారు. చూసారు కదా, చుట్టూ కొండలే. ఇవన్నీ పక్కన సైడ్స్ ఉండేటవన్నీ షాప్స్, అలాగే రూమ్స్ ఉన్నాయి. మనం స్టే చేయాలనుకుంటే చేయొచ్చు. రూమ్స్ అందుకున్నాయి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ నైట్ ఒక రోజు ఉండేవాళ్ళము. ఇది మెయిన్ గుడి అండి. ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి, అలాగే చెంచు లక్ష్మి ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శిల అనేది పెనవేసుకొని ఉంటాయని చెంచు లక్ష్మి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి. అందుకే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే అండి లక్ష్మీ నరసింహస్వామి చెంచు లక్ష్మిని కలుస్తారు. కలిసిన తర్వాత పెళ్లి చేసేసుకుంటాడు. అది తెలిసి ఆదిలక్ష్మి వచ్చేసి చూసి కొంచెం అలిగి కోపంగా దూరంగా ఉంటుందండి. ఇక్కడ కొంచెం వాగులాగా ఉంటుంది. ఆ వాగు తర్వాత కొంచెం దూరంగా ఉంటుంది. సపరేట్గా ఉంటుంది అనమాట ఆదిలక్ష్మీదేవి టెంపుల్. ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇంటి దేవుడు ఉంటాడు. మాకు కూడా ఇంటి దేవుడు లక్ష్మీ నరస్వామి. మేమేంటంటే చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే పుట్టు వెంట్రుకలు ఇక్కడే ఇస్తాము. చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా పెళ్ళి కూడా చేస్తూ ఉంటారు. చూసారు కదా, చుట్టూ అడవేండి. వాటర్ ఫాల్ ఉంది కదా, ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా ఎక్కువగా ఉంటాయి వాటరు. ఇది వచ్చేసి ఆదిలక్ష్మీదేవి టెంపుల్ అండి. చూసారు కదా, అమ్మ సపరేట్గా ఉంటారు. పక్కనే ఒక మర్రి చెట్టు అలా ఉంటుందండి. ఇక్కడ ముడుపులన్నీ కట్టి ఉన్నారు. చాలా బాగుంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా, మేము అన్నీ దర్శనం చేసేసుకున్నాము. చాలా వరకు ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్టే చేస్తాము. ఈవినింగ్ అలా వచ్చేసి నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ అంతా దర్శనం చేసుకొని వెళ్తాము. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా అనేసి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయామన్నమాట.
లడ్డు ప్రసాదం చేసేసుకొని తినేసి మేము వెళ్ళిపోయామండి.